డబ్బులు, పవర్, ఫేమ్ అన్నీ సొంతం చేసుకుని పైరేట్ కింగ్ అయ్యాడు గోల్డీ రాజర్. చనిపోయే ముందు ఒకటే మాట చెప్పాడు. దానితో పైరేట్స్ అందరూ గ్రాండ్ లైన్ వైపు సముద్ర ప్రయాణం మొదలుపెట్టారు. నా నిధి కావాలంటే వెతికి తీసుకోండి అన్నాడు. ప్రపంచం గ్రేట్ పైరేట్ ఎరాకి చేరుకుంది. సముద్రంలో బ్యారెల్ తేలుతూ ఉంటుంది. పక్కన నుంచి వెళ్లే క్రూజ్ షిప్ క్రూ బ్యారెల్లో వైన్ ఉందేమో అని షిప్ లో ఎక్కించుకుంటారు. అప్పుడే పైరేట్ షిప్ క్రూజ్ షిప్ ని అటాక్ చేస్తుంది. క్రూజ్ షిప్ లో ఉన్న ప్రజలు భయంతో అటు ఇటు పరిగెడతారు. పైరేట్ షిప్ కెప్టెన్ అల్విదా పైరేట్స్ క్రూజ్ షిప్ లో ఎక్కి విలువైన వస్తువులు తీసుకువెళ్తూ ఉంటారు. ఇదే అవకాశంగా క్రూజ్ షిప్ లో ఒక అమ్మాయి పైరేట్ షిప్ లోకి నిధి దొంగలించడానికి వెళ్తుంది. ఒక అతను కోబీ క్రూజ్ షిప్ లో ఇంతకు ముందు ఎక్కించుకున్న బ్యారెల్లో వైన్ ఉంది అనుకుంటాడు. కానీ బ్యారెల్ పగలగొట్టుకొని ఒక అతను బయటికి వస్తాడు. అతనే మంకీ డి లూఫీ. చుట్టూ పైరేట్స్ ఉన్నారని పట్టించుకోకుండా ప్యాంట్రీకి వెళ్లి ఫుడ్ తింటూ ఉంటాడు. లూఫీ తన పైరేట్ కెరియర్ మొదలుపెట్టి షిప్ లో ప్రయాణిస్తున్నాడు. షిప్ సుడిగుండంలో నాశనమైంది. తను బ్యారెల్లో దాంకున్నాడు. కోబీని అల్విదా కిడ్నాప్ చేసి అతనితో పనులు చేపించుకుంటుంది. కోబీ ఒకరోజు నేను అల్విదా నుంచి తప్పించుకొని నేవీలో జాయిన్ అయ్యి క్రైమ్ చేసే వాళ్ళని అరెస్ట్ చేయాలి అనుకుంటాడు. లూఫీ మనసులో ఏమీ దాచుకోడు, అన్నీ బయటికి చెప్పేస్తాడు. అంత తెలివి ఉండదు. ఆలోచించకుండా ఏదనిపిస్తే అది చేస్తాడు. ఒకరోజు పైరేట్ కింగ్ అవుతాను అని కాన్ఫిడెంట్ గా ఉంటాడు. ఇప్పటిదాకా తనకి క్రూ ఎవరూ లేరు, వెతకాలి. వన్ పీస్ అనే నిధి ఎక్కడో ఉంటుంది. దానిని సొంతం చేసుకున్న వాళ్ళు పైరేట్ కింగ్ అవుతారు. ప్రపంచంలో ఉన్న పైరేట్స్ అందరూ వన్ పీస్ కోసమే వెతుకుతున్నారు. లూఫీ నేను కూడా వన్ పీస్ కోసం వెతుకుతున్నాను, ఆ ప్రయత్నంలో చనిపోయినా పర్లేదు అంటాడు. అల్విదాకి లూఫీ షిప్ లో ఉన్నాడు అని తెలుస్తుంది. బౌంటీ హంటర్ అనుకొని లూఫీని అటాక్ చేయడానికి వస్తుంది. లూఫీని చూసి నువ్వు పైరేట్ హంటర్ జోరో కాదు అంటుంది. లూఫీ పైరేట్స్ ని ఈజీగా ఓడిస్తాడు. తన బాడీ మొత్తం ఎలాస్టిక్ లా సాగుతుంది. గమ్ గమ్ డెవిల్ ఫ్రూట్ ని తిని రబ్బర్ పర్సన్ అయ్యాడు. లూఫీ ఫైట్ చేసే టైంలో ఆ అమ్మాయి పైరేట్స్ నిధి తీసుకొని పారిపోతుంది. అల్విదా దగ్గర పెద్ద వెపన్ ఉంటుంది, కానీ లూఫీ మీద పని చేయదు. ఎందుకంటే లూఫీ రబ్బర్. లూఫీ అల్విదాని కూడా ఓడిస్తాడు. నేవీ వచ్చి పైరేట్ షిప్ ని అటాక్ చేస్తుంది. లూఫీ కోబీ చిన్న బోట్ తీసుకుని దానిలో ఎస్కేప్ అవుతారు. లూఫీ వన్ పీస్ కోసం నేను గ్రాండ్ లైన్ దాటాలి, స్ట్రాంగ్ టీం కావాలి. పైరేట్ హంటర్ జోరో ఎక్కడ ఉన్నాడు అని అడుగుతాడు. కోబీ జోరోని నేవీ అరెస్ట్ చేశారు అని చెప్తాడు. జోరో మంచివాడైతే తనని క్రూలో చేర్చుకుందాం అని లూఫీ కోబీతో నేవీ బేస్ సిటీకి వెళ్తాడు. జోరో అంటే అందరికీ భయం. బౌంటీ కోసం ఏదైనా చేస్తాడు అని రూమర్ ఉంది. లూఫీ కోబీ బేస్కి చేరుకుంటారు. నేవీ బేస్లో రొరోనోవా జోరోని కట్టేసి ఉంచుతారు. ఒక అమ్మాయి జోరోకి ఓనిగిరి చేసి ఇస్తుంది. హెల్మెప్పో అనే నేవీ ఆఫీసర్ అమ్మాయి ఓనిగిరిని కింద పడేసి తొక్కుతాడు. అమ్మాయిని బేస్ అవతలకి విసిరేస్తారు. లూఫీ అమ్మాయిని పట్టుకుంటాడు. తరువాత జోరో కింద పడిన ఓనిగిరిని తింటాడు. జోరో అందరూ అనుకున్నట్టు చెడ్డవాడు కాదు. హెల్మెప్పో కెప్టెన్ మోర్గన్ కొడుకు. హెల్మెప్పో తన టీం అమ్మాయి హోటల్లో బలవంతంగా ఫుడ్ అంతా తింటున్నారు. జోరో వాళ్ళని కొడతాడు. హెల్మెప్పో నువ్వు అరెస్ట్ అయితే ఈ హోటల్లో ఉన్న వాళ్ళని చంపకుండా వదిలేస్తాను. నువ్వు నేవీ బేస్ లో 1 నెల బ్రతికి ఉంటే నిన్ను కూడా వదిలేస్తాను అని డీల్ చెప్తాడు. జోరో అరెస్ట్ అవుతాడు. ఇప్పటికి 3 వారాలు అయ్యాయి. హెల్మెప్పో డీల్ బ్రేక్ చేసి రేపు జోరోని చంపాలని ప్లాన్ వేస్తున్నాడు. లూఫీకి ఇది తెలిసి కోపం వచ్చి హెల్మెప్పోని కొడతాడు. జోరోని నా క్రూలో చేర్చుకుంటాను అని నిర్ణయించుకుంటాడు. కోబీ జోరో కట్లు విప్పుతాడు. మోర్గన్ జోరో లూఫీ కోబీని చంపడానికి వస్తాడు. లూఫీ మీద బుల్లెట్స్ కూడా పనిచేయవు. డెవిల్ ఫ్రూట్స్ గమ్ గమ్ కాకుండా ఇంకా చాలా ఉన్నాయి. వాటి గురించి ఎవ్వరికీ సరిగ్గా తెలియదు. గ్రాండ్ లైన్లో డెవిల్ ఫ్రూట్ గురించి సీక్రెట్స్ ఉన్నాయి అని చెప్పుకుంటారు. జోరో 3 స్వాట్ స్టైల్లో ఫైట్ చేస్తాడు. పైరేట్ అయ్యి లూఫీ క్రూలో జాయిన్ అవుతాడు. జోరో అంబిషన్ వరల్డ్స్ గ్రేటెస్ట్ స్వాట్స్మ్యాన్ అవ్వడం. జోరో లూఫీ మోర్గన్ నేవీ టీంతో ఫైట్ చేస్తారు. మోర్గన్ క్రూరమైన వ్యక్తి. చెయ్యి బదులు గొడ్డలి ఉంటుంది. అయినా లూఫీ జోరో కలిసి మోర్గన్ హెల్మెప్పోని ఓడిస్తారు. అల్విదా షిప్ లో కనిపించిన అమ్మాయి ఇక్కడికి కూడా వస్తుంది. ఊరిని కాపాడారు కాబట్టి లూఫీ జోరో కోబీకి కడుపు నిండా అన్నం పెడతారు.
ఈ ప్రపంచంలో 2 సముద్రాలు ఉంటాయి. 2 సముద్రాల మధ్యలో ఉండే కాంటినెంట్ రెడ్ లైన్. రెడ్ లైన్ మధ్యలో ఒక ఊరు ఉంటుంది. ఊరిని దాటితే గ్రాండ్ లైన్ ఉంటుంది. గ్రాండ్ లైన్ లో గోల్డీ రోజర్ నిధి ఉంటుంది. దానికోసం చాలా మంది పైరేట్స్ పోరాడి చనిపోయారు. గ్రాండ్ లైన్ లోకి వెళ్లిన వాళ్ళు తిరిగి రారు అని చెప్పుకుంటారు. నేవీ వచ్చి లూఫీ, జోరో పైరేట్స్ కాబట్టి ఊరు నుంచి వెళ్లిపోమంటారు. కోబీ పైరేట్స్ తో పని చేశాడు అని తెలిస్తే నేవీలో జాయిన్ చేసుకోరు. అందుకే నేవీ ముందే లూఫీ కోబీని కొడతాడు. కోబీ నేవీలో జాయిన్ అవుతాడు. లూఫీ, జోరో గ్రాండ్ లైన్ కి బయలుదేరతారు. అమ్మాయి గ్రాండ్ లైన్ మ్యాప్ కోసం వెతుకుతుంది కానీ బగ్గీ అనే అతను మ్యాప్ ని దొంగలించాడు అని తెలుస్తుంది. బగ్గీని వెతుక్కుంటూ వెళ్తుంది. లూఫీ చిన్నప్పుడు రెడ్ హెయిర్ పైరేట్స్ తన ఊరిలో ఉన్నారు. కెప్టెన్ షాంక్స్. లూఫీకి షాంక్స్ లాగా పైరేట్ అవ్వాలని ఉంటుంది. లూఫీ తెలియకుండా షాంక్స్ వాళ్ళ దగ్గర ఉన్న గమ్ గమ్ ఫ్రూట్ తిన్నాడు. అప్పటి నుంచి రబ్బర్ మ్యాన్ గా మారాడు. డెవిల్ ఫ్రూట్ తిన్న వాళ్ళు నీళ్ళల్లో ఈత కొట్టలేరు. నీళ్ళల్లో పడితే బలహీనంగా అవుతారు. ఒకరోజు దొంగలు వచ్చి షాంక్స్ మీద వైన్ పోస్తారు. అయినా షాంక్స్ కి తన క్రూకి కోపం రాదు, నవ్వుతారు. లూఫీకి కోపం వచ్చి దొంగలతో గొడవ పడతాడు. దొంగలు లూఫీని కొడతారు. షాంక్స్ కి ఎవరైనా తన స్నేహితుడికి హాని చేస్తే కోపం వస్తుంది. రెడ్ హెయిర్ పైరేట్స్ క్రూ దొంగలని కొడతారు. లీడర్ లూఫీని నీళ్ళల్లో పడేస్తాడు. లూఫీ ఈత కొట్టలేడు. పెద్ద మాన్స్టర్ వస్తుంది. షాంక్స్ నీళ్ళలో దిగి లూఫీని కాపాడుతాడు. అప్పుడు తన చెయ్యి పోతుంది. మాన్స్టర్ వైపు కోపంగా చూసి వెళ్ళిపో అంటాడు. మాన్స్టర్ భయపడి వెళ్ళిపోతుంది. షాంక్స్ కి చెయ్యి పోయింది అన్న బాధ కన్నా లూఫీకి ఏం అవ్వలేదు అని సంతోషంగా ఉంటుంది. ఊరు నుంచి వెళ్లే ముందు షాంక్స్ లూఫీకి తన హ్యాట్ ఇస్తాడు. షాంక్స్, నువ్వు పైరేట్ అయ్యాక కలుద్దాం అని లూఫీ నుంచి ప్రామిస్ చేపించుకుంటాడు. లూఫీ ఇప్పటికీ హ్యాట్ ని జాగ్రత్తగా చూసుకుంటాడు. ఆమె బగ్గీ నుంచి గ్రాండ్ లైన్ మ్యాప్ ని దొంగలిస్తుంది. లూఫీ ఆకాశంలో ఎగిరే పక్షిని తిందామని వెళ్తాడు. పక్షి లూఫీని పట్టుకొని బగ్గీ ఉన్న ఐలాండ్ లో పడేస్తుంది. అమ్మాయి దొంగ, పేరు నామి. నామి ఎలాగైనా 100 మిలియన్ బెర్రీస్ సంపాదించాలి. గ్రాండ్ లైన్ కి చేరుకుంటే అంత డబ్బులు సంపాదించొచ్చు అనుకుంటుంది. అందుకే మ్యాప్ దొంగలించింది. తను నావిగేటర్. లూఫీ, మా నావిగేటర్ గా క్రూలో జాయిన్ అవుతావా అని అడుగుతాడు. నామి ఒప్పుకోదు. ఒక హెల్ప్ కావాలి అని లూఫీని కట్టేసి బగ్గీ దగ్గరికి తీసుకువెళ్తుంది. ఇతనే మ్యాప్ దొంగలించాడు, నన్ను మీ క్రూలో జాయిన్ చేసుకోండి అని అడుగుతుంది. బగ్గీ నామిని జాయిన్ చేసుకొని లూఫీని సెల్లో వేస్తాడు. నామి, వీళ్ళకి తెలియకుండా నేను మ్యాప్, వీళ్ళ నిధిని కూడా తీసుకుంటాను అని ప్లాన్ వేస్తుంది. నామికి పైరేట్స్ అస్సలు నచ్చరు. పైరేట్స్ తనకి క్లోజ్ అయిన వ్యక్తిని చంపేశారు. బగ్గీ నామితో లూఫీని చంపమంటాడు. అప్పుడే జోరో వస్తాడు. జోరో పైరేట్ హంటర్ కాబట్టి బగ్గీ తనకి పేరు రావాలని జోరోని చంపడానికి వస్తాడు. బగ్గీ కూడా లూఫీలానే డెవిల్ ఫ్రూట్ తిన్నాడు. చాప్ చాప్ ఫ్రూట్ బాడీ పార్ట్స్ గా విడిపోతుంది. అన్ని పార్ట్స్ తన కంట్రోల్లోనే ఉంటాయి. జోరోని పొడుస్తాడు. జోరో బగ్గీతో ఫైట్ చెయ్యలేడు. అందరినీ డిస్ట్రాక్ట్ చేసి లూఫీ కేజీ తీసుకొని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. జోరోకి బ్లడ్ పోతూ ఉంటుంది. ఊరిలో మేయర్ జోరోని డాక్టర్ దగ్గరికి తీసుకువెళ్లి ట్రీట్మెంట్ ఇప్పిస్తాడు. ఊరిలో చౌ చౌ అనే కుక్క ఉంటుంది. దాని ఓనర్ చనిపోయాడు. ఓనర్కి పెట్ షాప్ ఉండేది. ఓనర్ చనిపోయిన కుక్క పెట్ షాప్ లో కాపలాగా ఉంటుంది. బగ్గీ క్రూలో ఒక అతను జోరోని వెతుకుతూ లూఫీ దగ్గరికి వస్తాడు. పెద్ద మాన్స్టర్ మీద కూర్చొని ఉంటాడు. మాన్స్టర్ లూఫీని అటాక్ చేస్తే కేజ్ పగిలిపోతుంది. లూఫీ బయట పడతాడు. మాన్స్టర్ చౌచౌ షాప్ ని కూల్చేస్తుంది. లూఫీ కోపంగా మాన్స్టర్ ని, మోజీని ఓడిస్తాడు. నామి అందరూ పైరేట్స్ ఒకటే అనుకుంటుంది. లూఫీ, జోరో వేరుగా ఉండడం చూసి ఆశ్చర్యపోతుంది. బగ్గీ క్రూ లూఫీ చేతుల్లో ఓడిపోయాడు అని కోపంతో ఊరిని నాశనం చేస్తూ ఉంటాడు. మేయర్, నేను కష్టపడి ఊరిని బాగు చేశాను, బగ్గీని నాశనం చెయ్యనివ్వను అని బగ్గీతో ఫైట్ చేయడానికి వెళ్తాడు. లూఫీ, జోరో కూడా వెళ్తారు. నామి, నాకు మ్యాప్ కావాలి అని వాళ్ళతో వెళ్తుంది. బగ్గీకి తనని పెద్ద ముక్కు అని పిలిస్తే కోపం వస్తుంది. లూఫీ కావాలనే పెద్ద ముక్కు అంటాడు. బగ్గీ క్యానన్ షూట్ చేస్తాడు. లూఫీ మీద క్యానన్ పని చేయదు. బగ్గీ క్రూలో స్ట్రాంగ్ అయిన అతను జోరోతో ఫైట్ చేస్తాడు. జోరోకి ముందే పెద్ద గాయమయ్యి ఉంటుంది. అయినా తను ఫైట్ చేసి అతనిని ఓడించి అక్కడే నిద్రపోతాడు. నామికి మ్యాప్, నిధి దొరుకుతాయి. లూఫీ బగ్గీతో ఫైట్ చేస్తాడు.
ఫైట్లో లూఫీకి షాంక్స్ ఇచ్చిన హ్యాట్ చినిగిపోతుంది. బగీకి షాంక్స్ తెలుసు. ట్రైనింగ్ అప్పుడు ఇద్దరూ ఒకటే బోట్లో ఉండేవారు. షాంక్స్ అంటే బగ్గీకి కోపం. అతనిని ఎప్పటికీ క్షమించను అంటాడు. ట్రైనింగ్లో ఉన్నప్పుడు బగ్గీకి ట్రెజర్ మ్యాప్ దొరికింది. సముద్రం లోపల నిధి ఉంది. క్రూకి చాప్ ఫ్రూట్ దొరికింది. అది అమ్మితే చాలా డబ్బులు వస్తాయి అని బగ్గీకి తెలిసింది. బగ్గీ ఫ్రూట్ ని దొంగలించి అమ్ముదామని ప్లాన్ వేస్తాడు. అప్పుడే షాంక్స్ వస్తాడు. బగ్గీ ఫ్రూట్ ని నోట్లో పెట్టుకొని దాచిపెడతాడు. తెలియకుండా మింగేస్తాడు. నిధి ఉన్న మ్యాప్ సముద్రంలో పడిపోతుంది. బగ్గీ మ్యాప్ కోసం నీళ్ళల్లోకి దిగుతాడు కానీ ఈత కొట్టలేడు. షాంక్స్ బగ్గీని కాపాడుతాడు. షాంక్స్ వల్ల నాకు రావాల్సిన నిధి పోయింది అని బగ్గీకి కోపంగా ఉంటుంది. పార్ట్స్గా విడిపోయి లూఫీని అటాక్ చేస్తాడు. నామి పార్ట్స్ అన్ని ఒక చోట కట్టేస్తుంది. లూఫీ బగ్గీని ఓడిస్తాడు. నామికి కావాల్సిన 100 మిలియన్ బెర్రీస్ దొరికాయి. మీ క్రూలో చేరను, ప్రస్తుతానికి నీతో ఉంటాను అంటుంది. మేయర్ మా ఊరిని కాపాడినందుకు థ్యాంక్స్ చెప్తాడు. లూఫీ, జోరో, నామి అక్కడ నుంచి బయలుదేరుతారు. లూఫీ ఊరు బాగు చేయడానికి నామి డబ్బులలో కొన్ని మేయర్కి ఇస్తాడు. నామి కోపడుతుంది. మంచి షిప్ కావాలని దగ్గరలో ఉన్న ఐలాండ్లో దిగుదాం అనుకుంటారు. నామి లూఫీ హ్యాట్ కుట్టి బాగు చేస్తుంది. ఒక ఊరిలో ఉసోప్ అనే అతను పైరేట్స్ వస్తున్నారు అని అబద్ధం ఆడతాడు. ఊరి వాళ్ళకి ఉసోప్ అంటే చిరాగ్గా ఉంటుంది. ఆ ఊరికి లూఫీ, జోరో, నామి వెళ్తారు. ఉసోప్ నాన్న యసోప్ షాంగ్ షిప్ లో క్రూ మెంబర్. లూఫీకి యసోప్ తెలుసు. యసోప్ షార్ప్ షూటర్. పైరేట్ అవ్వాలని ఆశతో ఉసోప్ ని వదిలేసి వెళ్ళిపోయాడు. ఊరి మధ్యలో మ్యాన్షన్ ఉంటుంది. కాయా అనే అమ్మాయికి ఒంట్లో బాగోదు. తన అమ్మా నాన్న చనిపోయారు. ఇప్పుడు తనని బాడీ గార్డ్స్ చూసుకుంటున్నారు. మెయిన్ బాడీ గార్డ్ క్లహడోర్ కాయాని జాగ్రత్తగా చూసుకుంటాడు. కాయా డిప్రెషన్లో ఉంటుంది. డబ్బులు ఎక్కువ ఉన్నా ఎప్పుడూ బాధగా ఉంటుంది. ఉసోప్ కథలు చెప్తూ కాయాని నవ్విస్తూ ఉంటాడు. లూఫీ కాయాని షిప్ అడగడానికి మ్యాన్షన్కి వెళ్తాడు. క్లహడోర్ వాళ్ళని తిట్టి పంపించేస్తాడు. క్లహడోర్ కనిపించి అంత మంచివాడు కాదు. కాయాని యాక్సిడెంట్లో చనిపోయినట్టుగా క్రియేట్ చేసి తన ఆస్తి తీసుకుందాం అని ప్లాన్ చేస్తున్నాడు. అతను ఇంతకు ముందు పైరేట్గా మానేసి 3 సంవత్సరాలు కాయా తన ఫ్యామిలీ నమ్మకం పొందాడు. నేవీ వెంట పడకుండా డబ్బులు సంపాదించాలి అనుకున్నాడు. తన టీంతో రేపు పొద్దున సిటీని అటాక్ చేసి కాయాన్ని చంపేయబోతున్నాడు. ఉసోప్ క్లహడోర్ ప్లాన్ మొత్తం వినేస్తాడు. టెన్షన్గా ఊరి వాళ్ళకి పైరేట్స్ అటాక్ చేయబోతున్నారు అని చెప్తాడు. అతను ఎప్పుడూ అబద్ధాలే చెప్తాడు అని ఎవ్వరూ వినరు. ఉసోప్ కాయాకి చెప్తాడు. తను కూడా నమ్మదు. లూఫీ, జోరో, నామి ఉసోప్ని నమ్ముతారు. క్లహడోర్తో ఫైట్ చేయడానికి రెడీగా ఉంటారు. నెక్స్ట్ రోజు పొద్దున కాయా నిద్ర లెగుస్తుంది. క్లహడోర్ గురించి ఉసోప్ చెప్పింది నిజమని తెలుస్తుంది. క్లహడోర్తో మాట్లాడడానికి బయటికి వెళ్తుంది. ఇంకొక వైపు లూఫీ, జోరో, నామి, ఉసోప్ పైరేట్ క్రూతో ఫైట్ చేస్తూ ఉంటారు. క్రూలో హిప్నోటైజ్ చేసే అతను ఉంటాడు. క్రూని హిప్నోటైజ్ చేసి స్ట్రాంగ్గా చేస్తాడు. కాయా వస్తుంది. ఉసోప్కి సారీ చెప్తుంది. క్లహడోర్ వైపు గన్ పెట్టి ఊరు నుంచి వెళ్ళిపోమంటుంది. క్లహడోర్ కాయాని మ్యానిపులేట్ చేసి గన్ లాక్కుంటాడు. ఉసోప్ని అటాక్ చేయబోతాడు. లూఫీకి చాలా కోపం వచ్చి క్లహడోర్ని కొడతాడు. క్లహడోర్ చేతికి పెద్ద కత్తులు ఉన్న గ్లవ్స్ వేసుకుంటాడు. లూఫీతో ఫైట్ చేస్తాడు. స్ట్రాంగ్ అయిన క్రూ జోరోతో ఫైట్ చేస్తారు. నామి క్లహడోర్ షిప్లో నిధి తీసుకోవడానికి వెళ్తుంది. హిప్నోటైజ్ చేసే అతను కాయాని హిప్నోటైజ్ చేసి ఆస్తులు క్లహడోర్ పేరు మీద రాపించడానికి ట్రై చేస్తాడు. ఉసోకి దెబ్బలు తగిలి ఉన్న కాయాని కాపాడడానికి వెళ్తాడు. అందరూ కలిసి క్లహడోర్ని తన క్రూని ఓడిస్తారు. ఉసోప్ కాయాతో పైరేట్స్ గురించి ఊరులో వాళ్ళకి చెప్పొద్దు. నేనెప్పుడూ అబద్ధాలు ఆడేవాడిలానే మిగిలిపోతాను అంటాడు. రోజు వచ్చే ఉసోప్ ఇవాళ రాలేదు అని ఊరు వాళ్ళు ఉసోప్ కోసం ఎదురు చూస్తూ తనను మిస్ అవుతున్నారు. ఈ ఇన్సిడెంట్ అయ్యాక ఉసోప్ పైరేట్ అవుతాను అని నిర్ణయించుకున్నాడు. కాయా తనని కాపాడినందుకు గిఫ్ట్గా లూఫీ, జోరో, నామికి షిప్ తయారు చేపించి ఇస్తుంది. షిప్ పేరు మెరీగో. లూఫీ, జోరో ఉసోప్ని వాళ్ళ క్రూలో చేర్చుకుంటారు. ఉసోప్ కాయాకి గుడ్ బై చెప్పి షిప్ ఎక్కుతాడు. యసోప్ వెళ్ళిపోయాక ఉసోప్ అమ్మకి ఆరోగ్యం పాడైంది. ఉసోప్ రోజు పొద్దున పైరేట్స్ వచ్చారు అని అరుస్తూ అమ్మతో నాన్న వచ్చాడు, మెడిసిన్ తెచ్చాడు అని చెప్పేవాడు. అమ్మ చనిపోయిన తరువాత కూడా నాన్న వస్తాడేమో అని ఆశతో పైరేట్స్ వచ్చారు అని అరిచేవాడు.
లూఫీ వాళ్ళు వాళ్ళ ఫ్లాగ్ సింబల్ క్రియేట్ చేసి ఫ్లాగ్ ఎగరేస్తారు. జోరో చిన్నప్పుడు డోజోలో స్వాట్ ట్రైనింగ్ కోసం చేరాడు. డోజో మాస్టర్ కూతురు క్వీనా. జోరో ఎంత ప్రాక్టీస్ చేసి స్ట్రాంగ్ గా అవుతున్నా క్యూనా మీద గెలవలేడు. క్యూనాకు వరల్డ్ గ్రేటెస్ట్ స్వాట్స్ మ్యాన్ అవ్వాలని ఉంటుంది. నాన్న, అమ్మాయిగా నువ్వు వరల్డ్ లో గ్రేటెస్ట్ అవ్వలేవు అని చెప్తాడు. జోరో క్యూనాని మోటివేట్ చేస్తాడు. ఇద్దరూ చాలా స్ట్రాంగ్ గా అవుతారు. ఒకరోజు క్వీనా స్వాట్ షార్ప్ చేసుకోవడానికి వెళ్తూ మెట్ల నుంచి జారిపడి చనిపోతుంది. జోరో క్వీనాకి బదులు నేను గ్రేటెస్ట్ స్వాట్స్ మ్యాన్ అవుతాను అనుకుంటాడు. క్వీనా స్వాట్ తీసుకుంటాడు. 8 ఏళ్ల తరువాత జోరో వరల్డ్ గ్రేటెస్ట్ స్వాట్స్ మ్యాన్ అవ్వడానికి ఊరు నుంచి బయటికి వెళ్తాడు. లూఫీ షిప్ లో మంచి ఫుడ్ పెట్టడానికి కుక్ కావాలి. గ్రాండ్ లైన్ కి దగ్గరలో సముద్రం మధ్యలో ఫ్యాన్సీ రెస్టారెంట్ ఉంటుంది. అక్కడ కుక్స్ ఉంటారు. జోరో వెతుకుతున్న హాకాయ్ మ్యాన్ కూడా అక్కడే ఉండే అవకాశం ఉంది. రెస్టారెంట్ పేరు బారాటి. లూఫీ పొరపాటుగా రెస్టారెంట్ ని డ్యామేజ్ చేస్తాడు. హెడ్ కుక్ జెఫ్ దెబ్బ తగులుతుంది. రెస్టారెంట్ ని బాగు చేయడానికి లూఫీ దగ్గర డబ్బులు లేవు. జెఫ్ ఇక్కడ సంవత్సరం పని చేయమంటాడు. రెస్టారెంట్ లో కుక్ సాంజీ. నేవీ ఆఫీసర్ కుక్స్ ని ఎగతాళి చేస్తాడు. ఫుడ్ ని వేస్ట్ చేస్తాడు. సాంజీకి ఫుడ్ ని వేస్ట్ చేస్తే కోపం వస్తుంది. నేవీ ఆఫీసర్ ని కొడతాడు. నేవీ షిప్ నుంచి ఒక పైరేట్ జిన్ తప్పించుకుంటాడు. అతని దగ్గర డబ్బులు లేవు కానీ చాలా ఆకలిగా ఉంటుంది. సాంజీ అతనికి భోజనం పెడతాడు. లూఫీ సాంజీని తన క్రూలో జాయిన్ అవ్వమని అడుగుతాడు. రెస్టారెంట్ లో ఉన్న కుక్స్ హెడ్ కుక్స్ ఒకప్పుడు పైరేట్స్. నామి, జోరో, ఉసోప్ కూడా రెస్టారెంట్ కి వచ్చి భోజనం చేస్తారు. సాంజీ నామిని చూసి తనకి పువ్వు ఇస్తాడు. సాంజీకి అమ్మాయిలంటే సాఫ్ట్ స్పాట్ ఉంటుంది. అమ్మాయిలని ఏమీ అనడు. వాళ్ళ మీద చెయ్యి ఎత్తడు. లూఫీ రెస్టారెంట్ కి వచ్చి 4 రోజులైంది. లూఫీ ఇంకా పని చేస్తూ ఉంటాడు. జిన్ డోన్ క్రీక్ అనే పైరేట్ క్రూ మెంబర్. డోన్ క్రీక్ మంచివాడు కాదు. చాలా చెడు పనులు చేశాడు. చాలా మందిని చంపాడు. అతనికి ఆకలి వేసి రెస్టారెంట్ కి వస్తాడు. అతను క్రిమినల్ అని కుక్స్ అతనికి భోజనం పెట్టరు. కానీ సాంజీ భోజనం తెస్తాడు. డాన్ క్రీక్ భోజనం చేసి సాంజీని అటాక్ చేస్తాడు. వాళ్ళ షిప్ పాడైందని ఈ క్రూజ్ షిప్ ని లాక్కుందాం అనుకుంటాడు. డాన్ క్రీక్ షిప్ లో ఇంకా క్రూ ఆకలితో ఉన్నారని సాంజీ వాళ్ళకి కూడా భోజనం చేయడానికి వెళ్తుంటే మిగతా కుక్స్ ఆపుతారు. క్రూకి భోజనం పెడితే వాళ్ళు కూడా డాన్ క్రీక్ తో రెస్టారెంట్ ని అటాక్ చేస్తారు అని. జెఫ్ డాన్ క్రీక్ క్రూకి సరిపోయినంత ఆహారం ఇస్తాడు. జెఫ్ గ్రాండ్ లైన్ ని దాటి వెళ్లి తిరిగి వచ్చాడు. డాన్ క్రీక్ గ్రాండ్ లైన్ ని దాటలేకపోయాడు. జెఫ్ ని గ్రాండ్ లైన్ గురించి రాసిన బుక్ తనకి ఇవ్వమంటాడు. జెఫ్ ఇవ్వడు. డాన్ క్రీక్ షిప్ లో ఉన్న వాళ్ళకి భోజనం పెట్టడానికి వెళ్తాడు. డాన్ క్రీక్ వాళ్ళు గ్రాండ్ లైన్ లో అడుగు పెట్టిన 7 రోజుల తర్వాత ఒక అతను వచ్చి డాన్ క్రీక్ 50 షిప్స్ ని నాశనం చేశాడు. అతను హాకాయ్. జోరో అతని కోసమే వెతుకుతున్నాడు. నామి ఒక వాంటెడ్ పోస్టర్ ని చూస్తూ ఉంటుంది. సడన్ గా మేరీగోని నిధిని తీసుకువెళ్లిపోతుంది. లూఫీ, జోరో, ఉసోప్ ఇంకా రెస్టారెంట్ లోనే ఉంటారు. డాన్ క్రీక్ తన క్రూకి భోజనం పెట్టి అందరూ కుక్స్ తో ఫైట్ చేయడానికి వెళ్తారు. అప్పుడు హాకాయ్ అతను పెద్దగా ఉన్న డాన్ క్రీక్ షిప్ ని కట్ చేస్తాడు. అతనే హాకాయ్ మిహాక్, వరల్డ్స్ గ్రేటెస్ట్ స్వాట్స్ మ్యాన్. గ్రాండ్ లైన్ లో డాన్ క్రీక్ షిప్ ని నాశనం చేసింది ఇతనే. జోరో క్వీనాకి ఇచ్చిన ప్రామిస్ నిలబెట్టుకోవాలి. మీహాక్ ని ఓడించి నేను గ్రేటెస్ట్ స్వాట్స్ మ్యాన్ అవుతాను అని మీహాక్ తో ఫైట్ చేస్తాడు. మీహాక్ నీకు నా స్వాట్ అవసరం లేదు అని చాలా చిన్న స్వాట్ తో ఫైట్ చేస్తాడు. చాలా స్ట్రాంగ్ గా ఉంటాడు. జోరో 2 స్వాట్స్ విరిగిపోతాయి. మీహాక్ చేతుల్లో ఓడిపోతాడు. జోరో స్కిల్స్ చూసి మీహాక్ ఇంప్రెస్ అవుతాడు. స్ట్రాంగ్ గా అయ్యి మళ్ళీ నాతో ఫైట్ చేయడానికి రా, నేను ఎదురు చూస్తూ ఉంటాను అంటాడు. జోరో లూఫీతో నేను ఇంకెప్పుడు ఓడిపోను, మీహాక్ ని ఓడించి గ్రేటెస్ట్ స్వాట్స్ మ్యాన్ అవుతాను అని ప్రామిస్ చేస్తాడు. మీహాక్ వెళ్ళిపోతాడు. జోరో, ఉసోప్ నామిని, మేరీగోని తిరిగి తీసుకురావడానికి వెళ్తారు. లూఫీ రెస్టారెంట్ లో ఉండి డాన్ క్రీక్ తో అతని క్రూతో పోరాడతాడు. జెఫ్ లానే సాంజీ కూడా కాళ్ళతో ఫైట్ చేస్తాడు. చేతులు వంటకి వాడేవాడు. తన కాళ్ళకి చాలా పవర్ ఉంటుంది. ఈస్ట్ బ్లూ, వెస్ట్ బ్లూ, నార్త్ బ్లూ, సౌత్ బ్లూ కలిపితే ఆల్ బ్లూ. అన్ని సముద్రాలు కలిసే చోట. సాంజీకి చిన్నప్పటి నుంచి ఆల్ బ్లూ చూడాలని ఉంటుంది. సాంజీ చిన్నప్పుడు ఒక క్రూజ్ షిప్ లో కుక్ గా చేస్తూ ఉండేవాడు. తనతో పాటు ఉన్న కుక్స్ కస్టమర్స్ మిగిల్చిన ఫుడ్ తింటూ ఉంటారు. సాంజీకి నచ్చదు.
ఒకరోజు గ్రాండ్ లైన్ కి వెళ్లి వచ్చిన జెఫ్ తన క్రూ సాంజీ క్రూజ్ షిప్ ని దాడి చేస్తారు. సాంజీ నీళ్ళల్లో పడిపోతాడు. తుఫాను వస్తుంది. షిప్స్ నాశనం అయిపోతాయి. జెఫ్ సాంజీని కాపాడడానికి నీళ్ళలోకి దిగుతాడు. అప్పుడు తనకి కాలుపోతుంది. పొద్దున కల్లా సాంజీ జెఫ్ సముద్రంలో ఒక చిన్న ఐలాండ్ మీద ఉంటారు. అక్కడ ఆహారం నీళ్లు ఏమీ ఉండవు. జెఫ్ సాంజీకి చిన్న బ్యాగ్లో తన దగ్గర ఉన్న కొంత ఆహారం ఇస్తాడు. జెఫ్ దగ్గర మాత్రం పెద్ద బ్యాగ్ ఉంటుంది. నేను పెద్దవాడిని, నాకు ఎక్కువ ఫుడ్ కావాలి అంటాడు. ఇద్దరు దగ్గరలో ఏదైనా షిప్ వస్తుందేమో అని చెరొక వైపు కూర్చొని చూస్తూ ఉంటారు. సాంజీ ఫుడ్ ని దాచుకొని చిన్నగా తింటాడు. తనకి ఇప్పుడు ఆహారం విలువ తెలుస్తుంది. చాలా రోజులైనా అటువైపు షిప్ రాదు. సాంజీ దగ్గర ఫుడ్ అయిపోతుంది. సన్నగా బలహీనంగా అయిపోతాడు. జెఫ్ బ్యాగ్లో ఇంకా ఫుడ్ ఉంటుంది. సాంజీ జెఫ్ ఫుడ్ ని దొంగలించడానికి వెళ్తాడు. జెఫ్ బ్యాగ్లో ఆహారం లేదు, నిధి ఉంది. జెఫ్ తన దగ్గర ఉన్న ఫుడ్ మొత్తం సాంజీకి ఇచ్చి తను ఏమీ తినకుండా ఇన్ని రోజులు ఉన్నాడు. చాలా సన్నగా అయ్యాడు. సాంజీని కాపాడినప్పుడు తన కాలు కూడా పోతుంది. సాంజీకి ఏడుపు వస్తుంది. వాళ్ళ దగ్గర డబ్బులున్నా ఆహారం దొరకదు. సమయానికి ఒక షిప్ వచ్చి ఇద్దరిని కాపాడుతుంది. ఇద్దరూ కలిసి సీ రెస్టారెంట్ పెట్టుకుంటారు. కొంతమంది పైరేట్స్ కుక్స్ గా చేరారు. డాన్ క్రీగ్ జిన్ తో సాంజీని చంపమంటాడు. జిన్ తనకి అన్నం పెట్టిన సాంజీని చంపలేడు. డాన్ క్రీగ్ ఫైట్ మధ్యలో పాయిజన్ గ్యాస్ రిలీజ్ చేస్తాడు. లూఫీకి మాస్క్ దొరుకుతుంది. జిన్ తన మాస్క్ సాంజీకి పెడతాడు. పాయిజన్ వల్ల కింద పడిపోతాడు. జిన్ కి కుక్స్ వాళ్ళకి తెలిసిన ట్రీట్మెంట్ ఇస్తారు. డాన్ క్రీగ్ మీద వెపన్స్, షీల్డ్స్ ఉంటాయి. లూఫీ కష్టపడి డాన్ క్రీగ్ ని ఓడిస్తాడు. జిన్ డాన్ క్రీగ్ ని క్రూని తీసుకొని అక్కడ నుంచి వెళ్ళిపోతాడు. లూఫీ డాన్ క్రీగ్ ని ఓడించాడు కాబట్టి ఇంకా రెస్టారెంట్లో పని చేయాల్సిన అవసరం లేదు. సాంజీ ఆల్ బ్లూ చూడాలని లూఫీ క్రూలో జాయిన్ అయ్యి కుక్ గా ఉంటాడు. జెఫ్ లూఫీకి తన గ్రాండ్ లైన్ నోట్స్ ఇస్తాడు కానీ లూఫీ తీసుకోడు. సాంజీ వెళ్తుంటే కుక్స్ జెఫ్ బాధపడతారు. సాంజీ అందరికీ గుడ్ బై చెప్పి లూఫీతో నామీ ఉన్న చోటుకి బయలుదేరతారు. నామి ఆర్లాంగ్ అనే అతని బౌంటీ పేపర్ చూస్తూ ఉంది. ఆర్లాంగ్ ఫిష్ మ్యాన్. గ్రాండ్ లైన్ ఎందుకు అంత డేంజర్ అంటే 3 కారణాలు ఉన్నాయి. ఒకటి 7 వార్లార్డ్స్, గవర్నమెంట్ పర్మిషన్ ఇచ్చిన పైరేట్స్, ట్యాక్స్ కడతారు. వార్లార్డ్స్ చాలా స్ట్రాంగ్. మిహాక్ కూడా వార్లార్డ్. ఇంకొక వార్లార్డ్ ఫిష్ మ్యాన్ పైరేట్ జింబే. ఆర్లాంగ్ జింబే అంత స్ట్రాంగ్ గా ఉంటాడు. డాన్ క్రీగ్ కన్నా స్ట్రాంగ్. అలాంటి ఆర్లాంగ్ దగ్గరికి నామి ఒంటరిగా వెళ్ళింది. ఇప్పుడు ఆర్లాంగ్ నామి ఊర్లో ఉన్నాడు. మనుషుల కన్నా ఫిష్ మ్యాన్ చాలా స్ట్రాంగ్ గా ఉంటారు. వాటర్లో భూమి మీద 2 చోట్ల ఉండగలుగుతారు. నీళ్ళలో పవర్ఫుల్ గా ఉంటారు. ఆర్లాంగ్ తన క్రూ గ్రాండ్ లైన్ నుంచి వచ్చారు. ఆర్లాంగ్ ఊరిని నాశనం చేస్తూ మనుషులని చంపేస్తున్నాడు. ప్రజల డబ్బులని బలవంతంగా తీసుకుంటున్నాడు. ఆర్లాంగ్ ఈస్ట్ బ్లూలో రాజ్యం నిర్మించాలి అని ప్లాన్ చేస్తున్నాడు. నామి 100 మిలియన్ బెర్రీస్ సంపాదించి ఊరిని కొని ప్రజలని ఆర్లాంగ్ నుంచి రక్షించాలి అనుకుంటుంది. అందుకే ఆర్లాంగ్ గ్రూప్లో చేరింది. 8 ఏళ్లగా కష్టపడితే ఇక్కడి దాకా వచ్చింది. ఉసోప్ జోరో ఆర్లాంగ్ పార్క్కి చేరుకుంటారు. ఆర్లాంగ్ని నమ్మించడానికి ఉసోప్ని పొడిచి నీళ్ళలో పడేస్తుంది. లూఫీ సాంజీ కూడా ఆర్లాంగ్ పార్క్కి చేరుకుంటారు. నామి వాళ్లతో నేను మీతో డబ్బుల కోసం మాత్రమే ఉన్నాను, మీతో రాను, నావిగేటర్గా ఉండను, వెళ్ళిపోండి అంటుంది. లూఫీ నామి నావిగేటర్గా ఉండాలని బలంగా ఫిక్స్ అయ్యాడు. వినకుండా అక్కడే నిద్రపోతాడు. ఆర్లాంగ్ని అరెస్ట్ చేయడానికి నేవీ వస్తారు. ఆర్లాంగ్ కెనన్ బాల్ని నోటితో పట్టుకొని కొరికి పగలగొడతాడు. తన జా చాలా స్ట్రాంగ్గా ఉంటుంది. నేవీ షిప్స్ను నాశనం చేస్తారు. సాంజీకి నామి ఉసోప్ని పొడిచి ఉండదు అనిపిస్తుంది. నామి తన చేతిని పొడుచుకొని ఉసోప్ని నీళ్ళలోకి నెడుతుంది. ఉసోప్ లూఫీ జోరో సాంజీని వెతుకుతూ వస్తాడు. నామి అనాథ. తనతో పాటు అనాథాశ్రయంలో ఉన్న ఫ్రెండ్ నోజికో, బెలిమీర్ అనే ఆమె వాళ్ళని చూసుకుంటూ ఉంటుంది. చిన్నప్పటి నుంచి నామికి మ్యాప్స్ గీయడం అంటే ఇష్టం. ప్రపంచం మొత్తం తిరిగి తను చూసింది మ్యాప్లో గీయాలి అని తన కల. బెలిమీర్ నేవీలో ఉంది. పైరేట్స్ తో యుద్ధంలో తనకి గాయాలయ్యాయి. చనిపోవడానికి రెడీ అయింది. అప్పుడు నామి నోజుకోని చూసింది. బ్రతికి వీళ్ళని చూసుకోవాలి అనుకుంది. అందరూ సంతోషంగా ఉన్నప్పుడు ఊరిలోకి ఆర్లాంగ్ వస్తాడు. డబ్బులు ఇవ్వని వాళ్ళని చంపేస్తున్నాడు. బెలిమీర్ దగ్గర కొన్ని డబ్బులే ఉంటాయి.
అవి నామి నోజుకోకి కడుతుంది. ఆర్లాంగ్ బెల్మీర్ను చంపేస్తాడు. నామి మ్యాప్ డ్రాయింగ్ చూసి మనకి పనికొస్తుంది అని నామిని తీసుకువెళ్తాడు. నామి ఆర్లాంగ్తో డీల్ మాట్లాడుకుంది. 100 మిలియన్ బెర్రీస్ సంపాదించి ఆర్లాంగ్కి ఇచ్చి ఊరిని కొంటాను అని. ఆ టైంలో ఆర్లాంగ్కి మ్యాప్స్కి ఇస్తూ ఉండాలి. ఇలా చేస్తే ఊరిలో అందరికీ ఫ్రీడమ్ వస్తుంది అనుకుంటుంది. అప్పటి నుంచి నామి డబ్బులు దొంగలిస్తూ ఉంటుంది. నామి లూఫీ వాళ్ళతో ఉన్నప్పుడు తన ప్రాబ్లమ్స్ అన్నీ మర్చిపోయి హ్యాపీగా ఉంది. ఇప్పుడు నామి కొంత డబ్బులు సంపాదిస్తే చాలు, ప్రాబ్లమ్స్ అన్నీ సాల్వ్ అవుతాయి. నేవీ వచ్చి నామీతో, నువ్వు ఇప్పటిదాకా పైరేట్స్ నుంచి డబ్బులు దొంగలించావు, అవి గవర్నమెంట్కి సంబంధించినవి, మాకు ఇచ్చేయాలి అంటారు. నామికి ఏం చెయ్యాలో అర్థం కాదు. డీల్ బ్రేక్ చేసి నేవీని ఆర్లాంగ్ పంపాడు. నామికి ఆర్లాంగ్ మీద చాలా కోపం వస్తుంది. ఆర్లాంగ్ని ఏమీ చేయలేక తన చేతి మీద ఆర్లాంగ్ టాటూని కత్తితో పొడుస్తుంది. అది లూఫీ, జోరో, సాంజీ, ఉసోప్ చూస్తారు. నామి ఏడుస్తూ హెల్ప్ చేయండి అని అడుగుతుంది. నలుగురు ఆర్లాంగ్ని ఓడించడానికి వెళ్తారు. జోరో ఆక్టోపస్తో ఫైట్ చేస్తాడు. ఉసోప్, సాంజీ ఆర్లాంగ్ క్రూలో ఉన్న వాళ్లతో ఫైట్ చేస్తారు. ఆర్లాంగ్ లూఫీని నీళ్ళల్లోకి వేస్తాడు. నోజుకో లూఫీని కాపాడడానికి వెళ్తుంది. జోరోకి మీహాక్తో ఫైట్ చేసినప్పుడు తగిలిన దెబ్బలు మానలేదు, జ్వరం వస్తుంది. అయినా 6 చేతుల్లో ఉన్న ఆక్టోపస్తో ఫైట్ చేసి ఓడిస్తాడు. నీళ్ళల్లో లూఫీ కాళ్ళు రాయిలో ఇరుక్కుపోతాయి. అతను స్పృహ తప్పి పడిపోయి ఉంటాడు. ఊరిలో పోలీస్ నీళ్ళల్లోకి దిగి రాయిని పగల కొట్టడానికి ట్రై చేస్తాడు. నోజుకో లూఫీ తలని బయట పెడుతుంది. సాంజీ ఇంకొక స్ట్రాంగ్ క్రూతో ఫైట్ చేసి ఓడిస్తాడు. ఉసోప్ కష్టపడి ఇంకొక క్రూని ఓడిస్తాడు. లూఫీ స్పృహలోకి వస్తాడు. సాంజీ రాయిని పగల కొట్టడానికి నీళ్ళల్లోకి వెళ్తాడు. అంతలోపు జోరో, ఉసోప్ ఆర్లాంగ్ని ఆపుతారు. లూఫీ వచ్చి ఆర్లాంగ్తో ఫైట్ చేస్తాడు. ఆర్లాంగ్ షార్క్ కాబట్టి తన పళ్ళు షార్ప్గా ఉంటాయి. పళ్ళు విరిగిన వెంటనే మళ్ళీ వస్తాయి. ఇద్దరూ ఫైట్ చేసుకుంటూ నామీ రూమ్లోకి వెళ్తారు. అక్కడ నామీ గీసిన చాలా మ్యాప్స్ ఉంటాయి. ఆర్లాంగ్, నామీ మా ఫ్రెండ్, తన టాలెంట్తో నేను ప్రపంచం మొత్తం ఆక్రమించుకుంటాను అంటాడు. నామీ పెన్కి రక్తం అంటుకొని ఉంటుంది. లూఫీకి చాలా కోపం వస్తుంది. నామీ మ్యాప్స్ అన్ని నాశనం చేస్తాడు. ఆ రూమ్లో ఆర్లాంగ్ నామిని టార్చర్ పెట్టాడు. లూఫీ రూమ్ మ్యాప్స్ని నాశనం చేయడం చూసి నామికి హ్యాపీగా ఉంటుంది. లూఫీ ఆర్లాంగ్ని గట్టిగా కొట్టి ఓడిస్తాడు. ఆర్లాంగ్ పార్క్ కూలిపోతుంది. ప్రజలు హ్యాపీగా ఉంటారు. నామి డబ్బులు తీసుకున్న నేవీ వస్తారు. జోరో, నామి వాళ్ళని కొట్టి డబ్బులు వెనక్కి తీసుకుంటారు. ఊరిలో వాళ్ళు లూఫీ, జోరో, సాంజీ, ఉసోప్ గాయాలకి ట్రీట్మెంట్ ఇచ్చి భోజనం పెడతారు. నామి ఆర్లాంగ్ టాటూని తీపించుకుంటుంది. లూఫీ, జోరో, ఉసోప్, సాంజీతో నామి కూడా వెళ్తుంది. లూఫీ మీద బౌంటీ పెడతారు. 30 మిలియన్ బెర్రీస్. పాపులర్ అవుతాడు. గ్రాండ్ లైన్కి వెళ్లే దారిలో లాగ్ టౌన్ అనే ఊరు ఉంటుంది. అక్కడే పైరేట్ కింగ్ గోల్డ్ డి రోజర్ పుట్టాడు. అక్కడే చనిపోయాడు. లూఫీ వాళ్ళు అక్కడికి వెళ్తారు. లూఫీ లాగ్ టౌన్కి వచ్చాడని నేవీ ఆఫీసర్ కెప్టెన్ స్మోకర్కి తెలుస్తుంది. గ్రాండ్ లైన్కి వెళ్లే పైరేట్స్ లాగ్ టౌన్లో ఆగి రెస్ట్ తీసుకునేవాళ్ళు. స్మోకర్ వచ్చినప్పటి నుంచి టౌన్ లోపలికి వచ్చిన పైరేట్స్ బయటికి వెళ్ళలేరు. స్మోకర్ చాలా స్ట్రాంగ్. గోల్డ్ డి రోజర్ గ్రాండ్ లైన్లోకి వెళ్లే ముందు సంతోషంగా ఉన్నాడు. తనని లాక్ టౌన్లోనే ఎగ్జిక్యూట్ చేశారు. చనిపోయే ముందు నా నిధి కావాలంటే వెతుక్కోండి అన్నాడు. అప్పటి నుంచి అంతా మొదలైంది. జోరో స్వార్డ్స్ కొనుక్కోవడానికి వెళ్తాడు. శపించబడిన స్వార్డ్ అని ఒకటి ఉంటుంది, కితెట్స్ స్వార్డ్. ఈ స్వార్డ్ వాడిన వాళ్ళందరూ చనిపోయారు. జోరో స్వార్డ్ లక్ ని టెస్ట్ చేయడానికి గాలిలోకి విసిరి చెయ్యి చాపుతాడు. స్వార్డ్ జోరో చేయికి తగలకుండా కింద పడుతుంది. ఇది కొనుక్కుంటాను అంటాడు. షాప్ ఓనర్ శపించిన స్వార్డ్ ని పడేద్దాం అనుకుంటాడు. జోరో కొంటాడన్నాడు కాబట్టి కితెట్స్ స్వార్డ్, ఇంకొక మంచి స్వార్డ్ రెండు జోరోకి ఫ్రీగా ఇస్తాడు. లూఫీ మీద పగ తీర్చుకోవడానికి బగీ టీం కూడా లాక్ టౌన్ కి వచ్చారు. అల్విదా డెవిల్ ఫ్రూట్ తిని సన్నగా అందంగా అయింది. బగీతో పాటు వస్తుంది. బగీ లూఫీని ఎగ్జిక్యూషన్ టవర్ మీద చంపేయబోతాడు. నామికి త్వరలో తుఫాను రాబోతుంది అనిపిస్తుంది. అప్పుడు మేరీగో కొట్టుకుపోతుంది. నామి, ఉసోప్ మేరీగో దగ్గరికి వెళ్తారు. లూఫీని కాపాడడానికి జోరో, సాంజీ వస్తారు. లూఫీ చనిపోగానే బగీ అల్విదాని అరెస్ట్ చేయడానికి స్మోకర్ వెయిట్ చేస్తూ ఉంటాడు. లూఫీ చనిపోతాను అని తెలిసి నవ్వుతాడు. గోల్డీ రోజర్ కూడా చనిపోయే ముందు నవ్వాడు.
ఉరుములు మెరుపులతో వర్షం పడుతుంది. పిడుగులు పడి ఎగ్జిక్యూషన్ టవర్ కాలిపోతుంది. బగీకి షాక్ తగులుతుంది, కానీ లూఫీకి ఏమీ అవ్వదు. అందరూ షాక్ అవుతారు. స్మోకర్, నేవీ పైరేట్స్ ని అరెస్ట్ చేయడానికి వస్తారు. లూఫీ, జోరో, సాంజీ తొందరగా షిప్ వైపు పరిగెడతారు. స్మోకర్ ప్లమ్ డెవిల్ ఫ్రూట్ తిన్నాడు. తనకి స్మోక్ పవర్ ఉంది. ఎప్పుడు కావాలంటే అప్పుడు స్మోక్గా అవ్వగలడు. పొగ రిలీజ్ చేయగలడు. పైరేట్స్ని పొగతో ఎక్కడికి వెళ్ళనివ్వకుండా ఆపుతాడు. బగీ అలివిదా క్రూని పట్టుకుంటారు. లూఫీని ఆపి, నన్ను ఓడించాకే నువ్వు గ్రాండ్ లైన్కి వెళ్ళగలవు అంటాడు. లూఫీ అటాక్ చేసినప్పుడు స్మోకర్ పొగలా మారుతాడు. లూఫీ అటాక్స్ తగలవు. డ్రాగన్ అనే అతను వచ్చి లూఫీకి హెల్ప్ చేస్తాడు. లూఫీ, జోరో, సాంజీ, ఉసోప్, నామి మేరీగో ఎక్కి అక్కడ నుంచి గ్రాండ్ లైన్కి వెళ్తూ ఉంటారు. డ్రాగన్ వల్ల బగీ, అలివిదా వాళ్ళ క్రూ కూడా తప్పించుకోగలుగుతారు. జోరో వరల్డ్స్ గ్రేటెస్ట్ స్వార్డ్స్మ్యాన్ అవ్వడానికి, సాంజీ ఆల్ బ్లూ చూడడానికి, నామి వరల్డ్ మ్యాప్ గీయడానికి, ఉసోప్ వారియర్ అవ్వడానికి, లూఫీ పైరేట్ కింగ్ అవ్వడానికి గ్రాండ్ లైన్కి బయలుదేరతారు. ఇంతటితో ఈస్ట్ బ్లూ సాగా అయిపోతుంది. త్వరలో అరబాస్టా సాగా కూడా వస్తుంది. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి యానిమే కావాలంటే కింద కమెంట్స్లో చెప్పండి. నేను తప్పకుండా ఎక్స్ప్లెనేషన్ వీడియో చేస్తాను. థ్యాంక్ యూ. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.